వచ్చే నెల 3వ తేదీన సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని అంబికాదేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ధర్మకర్త అంబికా ప్రసాద్ తెలిపారు. శనివారం సాయంత్రం అంబికాదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాలు అక్టోబర్ 12వ తేదీ వరకు నిర్వహిస్తామని, ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారణాసి రాఘవేంద్ర శర్మ మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6:30 మహిళలతో సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ అసోసియేట్ అధినేత ఈ గణేష్, పలువురు భక్తులు పాల్గొన్నారు. बृहस्पति ध्रुवंधगिंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं चंद्रां हिरण्मयीं लक्ष्मीस्मितां हिरण्यं। जय श्री अंबिका देवी की जय, अंबिका देवी की जय, अंबिका देवी की जय, अंबिका देवी की जय, अंबिका देवी की जय। ब्रह्मणो वेदामृतेनामृताम्बुरी तस्मै ब्रह्मज ब्रह्मज आयुर्कीर्तिं प्रजां ददुः। श्री अंबिकादेवी आलयं श्री स्वरूपानंदेंद्र सरस्वती स्वामीजी वारी अनुग्रहंతో ఈ సంవత్సరం అంబికాదేవి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మనం 19వ వార్షిక ఉత్సవంగా మనం ప్రారంభిస్తున్నాం. ఇది 3/10/24 గురువారం నుండి 12/10 శనివారం వరకు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. దానికి ఈరోజు 3వ తారీఖు ప్రథమ పూజ, బాలా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు మనకి అంబికాదేవి దర్శనమిస్తారు. అలాగే 4వ తారీఖు గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. 5వ తారీఖు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. 6వ తారీఖు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు కనిపిస్తారు. అలాగే 7వ తారీఖు మహాచండీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు. 8వ తారీఖు మంగళవారం మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉంటారు. 9వ తారీఖు సరస్వతీదేవి మూల నక్షత్రం అయింది, ఆ రోజు 9వ తారీఖు బుధవారం అయింది. 10వ తారీఖు దుర్గాదేవి అలంకారంలో దుర్గాష్టమి రోజున దర్శనమిస్తారు. 11వ తారీఖు మహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే 12వ తారీఖు రాజరాజేశ్వరి అలంకారంలో దశమి రోజు విజయదశమి దేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరపబడుతున్నాయి. ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువగా ఈ సంవత్సరం, అలాగే ప్రతినిత్యం ఈ 10 రోజులు కూడా మహాచండీ యాగం కూడా జరుగుతుంది. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం ఏ రకంగా అయితే ఆగమ శాస్త్ర ప్రకారం అక్కడ అవతారాలు కానివ్వండి, పూజా కార్యక్రమాలు కానివ్వండి, హోమ కార్యక్రమాలుగా నిర్వహించబడతాయో, అదే ఆగమ శాస్త్ర ప్రకారం మన అంబికాదేవి ఆలయంలో కూడా అదే ప్రకారంగా అక్కడ దుర్గమ్మ తల్లికి ఏ అవతారాన్ని ధరింపజేస్తున్నారో మరి అంబికాదేవి అమ్మవారు కూడా అవే అవతారాలు ధరింపజేస్తూ ప్రతినిత్యము కూడా ప్రాతకాలార్చన దగ్గర నుంచి ఉదయకాలం శ్రీచక్రార్చన, శ్రీచక్ర అభిషేకము, అదేవిధంగా మూలమంత్ర జపము, చండీ మూలమంత్ర జపము, సప్తశతి పారాయణ కార్యక్రమాలు, అదేవిధంగా శ్రీచక్ర కుంకుమార్చన, లలితా సహస్రనామ ఖడ్గమాల, కనకధారా స్తోత్ర, శ్రీ సూక్త, దేవి సూక్త, దుర్గా సూక్త విధానంతో ఖడ్గమాలతో కుంకుమార్చన కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతినిత్యము కూడా ఉభయదాతలతో ఇంచుమించుగా ప్రతిరోజు కూడా ఇక్కడ విశేషంగా అమ్మవారి సన్నిధిలో ఉభయదాతలతో కూడా ఉదయకాలార్చన కార్యక్రమాలు, వాళ్ళతో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, అదేవిధంగా అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకము,
గోపూజ కార్యక్రమాలు, అదే హోమ కార్యక్రమాలు, అమ్మవారికి సహస్రనామార్చన కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. మీ శక్తి కూడా అమ్మవారికి ఆయా సేవల యందు ముందుగా తమ గోత్రనామాలు నమోదు చేయించుకుని పాల్గొని ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని శ్రీ అంబికాదేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీ అంబికాదేవికి, జై శ్రీ అంబికాదేవికి, జై శ్రీ అంబికాదేవికి.